నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులేటువైపు ప్రస్తుతం ఇది ఎక్కువ వినబడుతోంది సోషల్ మీడియాలో, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా. దీనికి కారణం ఏంటంటే బీజేపీలోకి చేరతాడు, బీజేపీ వాళ్ళు దూవుతున్నారు, బీజేపీకి మద్దతు తెలుపుతాడని కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే కాంగ్రెస్ కూటమి తప్ప వేరే ఆప్షన్ లేదు వైఎస్ఆర్సీపీకి లేదా జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరితో పాటు డీకే శివకుమార్ని కలిసి అట్లాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చలు జరుపుతున్నట్టుగా కాంగ్రెస్ కూటమిలోకి రావచ్చు అన్నదైతే ఇంకొక రకమైన స్పెక్యులేషన్ వినబడుతుంది. ఇవన్నీ కూడా ఊహాగానాలే. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలామంది అనుకున్నట్టుగా బెంగళూరుకి వెళ్ళిపోతారు అనుకున్నారు, కొంతమంది హైదరాబాద్ లోటస్ పాండ్కి మళ్ళీ చేరుకుంటాడు అనుకున్నారు. ఏది కాకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వరుసగా మీటింగులు పెట్టుకుంటున్నారు లీగల్ సెల్తో, అట్లాగే కొంతమంది కార్యకర్తలతో. ఎక్కడైతే 2019 నుంచి 24 గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ను పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో చెప్తున్నదంతా కూడా నన్ను గెలిపించుంటే మీకు ఈ పథకాలు ఈ టైంకి వచ్చేవి, లేదా ఈ స్కీము తెలుగుదేశం పార్టీ తీసేస్తోంది, లేదా మీ అకౌంట్లో మేము ఉన్నప్పుడు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేవి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇంకా వీటన్నిటికీ స్వస్తి పలకటం మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించారు జగన్మోహన్ రెడ్డిని, పార్టీని. ప్రస్తుతం అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. అలాగే ఎలక్షన్లు కూడా దగ్గర ఏమీ లేవు, ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈ రకమైన ఉపన్యాసాలకు దూరం పెట్టడం మంచిది. ఇంకా అంతేకాకుండా ఆయనకి 2019 నుంచి 24 మధ్యలో కూడా పూర్తిగా ఒక రకమైన ముసుగులో, ఐప్యాక్ అనే ముసుగులో పూర్తిగా మునిగి తేలారు. దాదాపు ఎమ్మెల్యేలంతా కూడా స్థానాలు మార్చడము లేదా కొత్త అభ్యర్థులను ప్రకటించడం, ఇదంతా కూడా ఐప్యాక్ ఇచ్చిన సలహాల వల్లనే అని తెలుస్తుంది మనకి పోస్ట్ పోల్ అనాలిసిస్లో. సో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మనం కొత్తగా చూస్తున్నాము, 2021-22 నుంచి కూడా పూర్తిగా వైఎస్ఆర్కి సంబంధించిన పోస్టర్లు ఎక్కడ కనబడేవి కాదు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి తెర మీదకి తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. సో ఒక రకంగా ఫిక్స్ అయి ఉండాలి ఒకదానికి. వైఎస్ఆర్ ఇమేజ్ వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారా, ఇంకా లేదంటే వైఎస్ఆర్ ఇమేజ్ని అప్పట్లాగే తొలగిస్తారా, ఇదేదో ఒకటి ఫిక్స్ పాయింట్ మీద ఉండటం మంచిది వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే అవతల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షర్మిల కూడా, ప్రెసిడెంట్ షర్మిల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ప్రచారాలకు వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్ తీసుకుంటాం బెటరు. డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. వైఎస్ఆర్ ఇమేజ్ వల్లనే వైఎస్ఆర్ క్యాడర్ అంతా కూడా జగన్కి మద్దతు తెలపడం వల్లనే ఆయన 2019లో కూడా గెలిచారు. కానీ పూర్తిగా గెలిచాక వైఎస్ఆర్ని ఆ ఇమేజ్ కానీ ఏదైనా బ్రాండ్ నేమ్ని పక్క జరిపారు. దానికి కారణం కూడా ఐప్యాకే. సో ఐప్యాక్ లాంటి వాళ్ళని దరిచేయకపోవటమే మంచిది రాబోయే రోజుల్లో కూడా. ఇంకొక ముఖ్యమైనది, దాదాపు ఏ ముఖ్యమంత్రి పెట్టుకున్నంత సలహాదారులు పెట్టుకున్నాడు అయినప్పుడు 2019 నుంచి 24 దాకా. ఈ సలహాదారులో కూడా నీతిగా నిజాయితీగా పనిచేసే సలహాదారులంతా కూడా ఆయన వ్యవహార శైలి నచ్చక దాదాపు 1 సంవత్సరం కూడా కాలం కూడా పనిచేయలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చాలా వరకు అప్పుడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలకు దేనికోసమో తప్ప నిజంగా నిబద్ధతో ఆయనకు సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దాకా చేరనివ్వలేదు, లేదా పెడజేవుని పెట్టారు కాబట్టి రాజీనామా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ముఖ్యులు ఒక 2-3 సలహాదారులు. సో మళ్ళీ వాళ్ళందరినీ తెర మీదకి తీసుకురావాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఈ ఫేక్గా ఉండి ఆయన పక్క నుండి పక్కదోవ పట్టించిన ఈ సలహాదారులకు అందరికీ కూడా గుడ్ బై చెప్పడం మంచిది జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా షాడో సీఎం కింద పనిచేసిన వ్యక్తి, అలాగే ఆయన తనయుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి మొత్తం కూడా ఫేక్ ప్రొపగండా చేసిన వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టుకోవటం మంచిది. వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది, అధికార పార్టీని విమర్శించేటప్పుడు ఎక్కడ కరెక్ట్గా వాళ్ళు ఎక్కడైనా తప్పులు చేస్తే విమర్శించాలే తప్ప మేము అధికారంలో ఉండుంటే అది చేసేవాళ్ళం అని చెప్పి, లేదా వ్యక్తిగత విమర్శలకి వీటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టుకుంటాం చాలా మంచిది. ప్రజల్లోనే ఉండాలి. 2014 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు ప్రజల్లోకి వచ్చారు, అట్లాగే మళ్ళీ రావాలి.
అంతే తప్ప అధికార దాహం కోసం పరుగులు పెడుతున్నట్టుగా పరిగెడితే మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. అందుకే 2024లో ఓడిచ్చారు. దాదాపు ప్రస్తుతం కూటమిని ఢీ కొట్టడం చాలా కష్టమే వైఎస్ఆర్సీపీకి. అందులో జనసేన మీద విమర్శలు చేసి, వ్యక్తిగత విమర్శలు కూడా చేసి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి జనసేన రోల్ చాలా కీ రోల్ ఉంది. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డికి చాలా మంచిది. ఇంకా కాంగ్రెస్ కూటమిలోకి చేరతారా, ఎన్డీఏ అలయన్స్లోకి వెళ్తారా అంటే ప్రస్తుతానికి ఎన్డీఏ అలయన్స్ అయితే డోర్స్ క్లోజ్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఆయనకున్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కూటమే. సో కాంగ్రెస్ కూటమిలోకి వెళ్దామా అనేది కూడా ప్రస్తుతం అంత సముచిత నిర్ణయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదిస్తారు అన్నది అయితే మాత్రం పూర్తి డౌటే. కాంగ్రెస్ కూటమి అన్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే కాంగ్రెస్ కలిసి వెళ్తే ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు వెళ్ళినా కూడా ఆ కూటమిని ఆంధ్రప్రదేశ్ డెమోగ్రఫీ ప్రకారంగానే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా 2029లో కూడా దాన్ని ఆశీర్వదిస్తారనేది అయితే పూర్తిగా డౌటే. సో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళటం కన్నా కూడా సొంతంగానే వెళ్ళాలి, సొంతంగానే గెలుచుకుంటూ రావాలి. గెలిచాక ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే ఎన్డీఏకి కాంగ్రెస్ కోర్టుకి సమదూరంలో ఉండటమే మంచిది. అట్లాగూ ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు జనసేన ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా జగన్ని ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వదు అనేది అయితే క్లియర్ పిక్చర్. ఇంకా అట్లాగే గ్రామాల్లో క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చినాయి. ఆ 40% ఓటు బ్యాంకుని కాపాడుకోకపోతే మాత్రం ఇంకా వైఎస్ఆర్సీపీని కూడా ఆంధ్రప్రదేశ్లో మర్చిపోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం క్యాడర్కి ధైర్యం చెప్పాలి, 40% ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. అధికార పార్టీ మీద కూడా విమర్శ చేసేటప్పుడు ఆచితూచి విమర్శ చేయాలి. ఎందుకంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబం మీద అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎటెళ్ళారో కూడా ఎవరికీ తెలీదు. వాళ్ళందరూ కూడా ఓడిపోయి ప్రస్తుతం అండర్ గ్రౌండ్లోనే ఉన్నారని చెప్పచ్చు. సో వాళ్ళందరినీ కూడా పక్క ట్రాక్లోకి తీసుకెళ్ళటం బెటరు. వ్యక్తిగత విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టడం బెస్ట్. క్యాడర్ను కాపాడుకోవాలి. నాయకులు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా ఎవరు ఎటువైపు అధికారం ఉంటే అటువైపు మొగ్గు చూపుతారన్నది అయితే రాజకీయాల్లో ఎప్పటి నుంచో మనం చూస్తున్నది. అంతేకాకుండా జగన్ తాడేపల్లిలోనే ఉండాలి. తాడేపల్లిలో ఉంటూ కూడా ఏమైనా అవకాశాలు వచ్చినప్పుడు పోరాటాలు చేస్తూ ఉండాలి, ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. అధికారం కోసం తాతాలు ఆడకూడదు. చంద్రబాబు నాయుడు కూడా 2004 నుంచి 14-10 సంవత్సరాల్లో దాదాపు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. కానీ 14లో గెలిచారు, మళ్ళీ 24లో గెలిచారు. జనసేన అయితే దాదాపు మనం ప్రతిపక్షం కింద చూసాము 5 ఏళ్ళు 2019 నుంచి 24 దాకా. కానీ ఆయన సమయం కోసం వేచి చూశారు. ప్రజల మధ్యలోనే ఉన్నారు, ప్రజా సమస్యల మీద పోరాడారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయన గెలిపించారు. సో జగన్ జర ఆగు. థ్యాంక్ యూ.